సమాంతను చూసినప్పుడు ఇంతకు ముందు సినిమాలో ఈవిడేదో వేరేలా ఉంది, ఈ సినిమాలో ఏంటి ఇలా ఉంది అని చాలాసార్లు అనుకున్నాం. డాక్టర్ గారు నా ముక్కు నాకు నచ్చట్లేదు కానీ నాకు ఈ టిప్ దగ్గర కొంచెం లావుగా అనిపిస్తుంది, ఇది కొంచెం నేరోగా ఉంటే బాగుంది, లేదా ఈ పై భాగం నాకు కొంచెం గద్ద ముక్కులాగా ఉంది, అది కొంచెం స్ట్రైట్ చేస్తే బాగుంది, ఇంకొక రైనోప్లాస్టీ చేయండి అని. 2 రోజుల్లో నోస్ జాబ్ అయిపోతుందా? థర్డ్ డే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొచ్చా? ద రెగ్యులర్ ఆఫీస్ ప్రొసీజర్స్ యూ వాక్ ఇన్ అండ్ వాక్అవుట్, వాటిని లంచ్ టైమ్ ప్రొసీజర్స్ అంటారు. వావ్. గెట్ ఇట్ డన్ ఆన్ సాటర్డే, మండే యూర్ బ్యాక్ అట్ వర్క్. జాహ్నవి కపూర్, శ్రీదేవి గారు అమ్మాయి ఇంతకు ముందు కళ్ళు ఇప్పుడు కళ్ళు కంపేర్ చేసి చూస్తే దేర్ ఈస్ డెఫినెట్లీ గుడ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ చేంజ్. పై కన్రెపెను మనము వాల్యూమ్ తగ్గించేసి ఫర్మ్గా టైట్గా చేస్తాం. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా కన్నంతా కూడా కొంచెం పెద్దగా అయినట్టే కనిపిస్తుంది. చేప కళ్ళు, అవును, అంటే ఆర్క్ అలా వస్తురా, ఆ కాంటూరింగ్ అనేది మనము చేయడానికి వీలవుతుంది. ఫిల్లర్స్ అనేది లిప్ కే కాకుండా మనం ఎక్కడెక్కడ చేయొచ్చు? ఫిల్లర్స్ కెన్ బి యూజ్ నాట్ జస్ట్ ఆన్ ద ఫేస్, ఎనీవేర్ ఓవర్ ద బాడీ. యువర్ ఓన్ ఫ్యాట్ ఈస్ టేకెన్ అవుట్, దాన్ని ప్రాసెస్ చేసి దాన్నే ఫిల్లర్ లాగా వాడతామన్నమాట. సో ఎక్కడ తక్కువ ఉందో ఐరన్ మనం పొంగిస్తున్నాం. ఓకే, ఇస్ ఇట్ పెయిన్ఫుల్? చీమ కుట్టినంత అయితే ఉంటుంది. కళ్ళ కింద చార్లు లేదంటే ఈ డార్క్ సర్కిల్స్ కూడా పోతాయా ఈ ఫిల్లర్స్ వల్ల? మోస్ట్ కామన్లీ వాట్ వి సీ ఇస్ బిట్వీన్ 35 to 40 ఆ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత వస్తారు. బట్ దే ఆర్ నాట్ యెట్ యాజ్ ఓల్డ్ టు స్టార్ట్ లుకింగ్ ఓల్డ్. ఐఎమ్ నాట్ ఈవెన్ 40, అప్పుడే నాకు ఇలా వస్తున్నాయి అని చేయించుకోవడానికి. అన్మ్యారీడ్ విమెన్ హూ కమ్ అప్, పెళ్ళి ఇంకొక 3 monthsలో ఉంది సార్, బట్ మాకు పెళ్లి పిక్చర్స్లో స్పెషల్గా నాకు ఇక్కడంతా డిప్రెస్డ్గా ఇట్లా వద్దు, ఐ వాంట్ సమ్ వాల్యూమ్ ఓవర్ దేర్ అని వస్తుంది. బట్ అందానికి సంబంధించి ఏదైనా అంటే అవసరమా, బాగుంది కదా అనేవాళ్ళు ఒక కేటగిరీ అయితే, ఇంకొకళ్ళు ఐ హ్యావ్ మై రైట్ టు లుక్ గుడ్ సో ఐ విల్ డూ అన్నప్పుడు ఈ బోత్ కైండ్ ఆఫ్ పీపుల్ని మీరు చూస్తూ ఉంటారు కదా. సో వాట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ప్లాస్టిక్ సర్జరీ వచ్చేసి యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ అ సైన్స్, ఇట్ ఈస్ అన్ ఆర్ట్. అన్ఫార్చునేట్లీ ప్లాస్టిక్ సర్జరీకి ద బిగ్గెస్ట్ ఆబ్స్టకల్ ఆర్ అడ్డంకం అనేది పీపుల్స్ మైండ్లో ఉన్న ఒక ఫియర్ ఫ్యాక్టర్. ఎస్థెటిక్ సర్జరీలో ఇట్ ఈస్ స్టిల్ టాబూ. ఏమన్నా చేయించుకున్నా కూడా ఫ్రాంక్గా ఓపెన్గా వచ్చి మేము చేయించుకున్నామని యాక్సెప్ట్ చేసే వాళ్ళు స్టిల్ ఆర్ వెరీ ఫ్యూ. డాక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years అమ్మాయి పెళ్లి చేసుకోబోతుంది. తను ఒక 30,000 జీతం వస్తుంది తనకి. సో ఒక పర్సనల్ లోన్కి వెళ్తే ఒక 2 లక్షలు వస్తాయి అనుకుందాం. ఆ డబ్బుతో తను ఓన్లీ ఫేస్ వరకు అనుకుందాం ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంది, ముక్కు ఏదైనా కొంచెం సెట్ చేయించుకోవాలనుకుంది, లేదంటే లిప్ ఫిల్లింగ్ ఏమైనా చేయించుకోవాలి. సో ఓన్లీ ఫేస్కి రిలేటెడ్ ఏవైనా సరే సెట్టింగ్ చేయించుకోవాలి అనుకుంటే ఆ 2 lakhsలో చేయించుకోగలదా? ఓకే, సో అన్ఫార్చునేట్లీ ప్లాస్టిక్ సర్జరీకి ద బిగ్గెస్ట్ ఆబ్స్టకల్ ఆర్ అడ్డంకం అనేది పీపుల్స్ మైండ్లో ఉన్న ఒక ఫియర్ ఫ్యాక్టర్. ఇట్స్ ప్రాబబ్లీ టూ ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైన సర్జరీ, మన లెవెల్ కాదు, అందుబాటులో లేనిది అని ఒక ఇట్స్ ఎ మిస్కన్సెప్షన్. సో టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, 2 lakhs is a very big amount that we are talking about. Really? It could be done in much more economical figures than that. మై గాడ్, 2 లక్షల కంటే తక్కువ, ఇంకా చాలా తక్కువ అంటున్నారు. Significantly, yes. Of course, depends on ఎంత significantly different or complicated procedure చేయించుకుంటున్నాం అనుకున్నా. బట్ బేసిక్ ఫిల్లర్స్ కానివ్వండి or basic rhinoplasties అట్లాంటివన్నీ కూడా they could easily be performed within that budget. అమేజింగ్. సో రైనోప్లాస్టీ అంటే ముక్కుకి సంబంధించిన అనమాట. ముక్కు కొంచెం వంకరగా ఉన్న ఏదైనా సెట్ చేయించుకోవాలనుకున్నా చేయించుకోవచ్చు. మన సెలబ్రిటీస్లోనే చాలామంది నోస్కి రిలేటెడ్ సర్జరీస్ చేయించుకున్నారు. శిల్పా శెట్టి చేయించుకుంది, శృతి హాసన్ చేయించుకుంది, ఇంకా ద లిస్ట్ గోస్ ఆన్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ విత్ డాక్టర్ రఘువీర్ రెడ్డి, ప్లాస్టిక్ సర్జన్. హలో డాక్టర్. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అండ్ యాజ్ ఐ టోల్డ్, ఇప్పుడు మీరు నేను 2 లక్షలకి ఒక అమ్మాయి చేయించుకోగలదా అంటే ఇంకా చాలా తక్కువ కాస్ట్లోనే చేయించుకోగలదంటారు. అసలు రైనోప్లాస్టీ అంటే నోస్ జాబ్, రైనోప్లాస్టీ అని అంటారు అన్నారు మీరు. సో రైనోప్లాస్టీ అంటే ఎగ్జాక్ట్లీ ఏం చేస్తారు, కొంచెం డిఫైన్ ఇట్. ఎస్, సో దిస్ ఈజ్ వన్ స్టేట్మెంట్ విచ్ ఐ గివ్ టు ఆల్ మై పేషెంట్స్. ఈ ముక్కు షేప్ ఇలానే ఉండాలి అని ఎవరు చెప్పలేదు. కరెక్ట్. సో ఇట్ ఈస్ అ పర్సెప్షన్. సో ఇప్పుడు ఒకరి ముక్కు చూసి వాళ్ళు అద్దంలో చూసుకొని నాకు ఈ ముక్కు బాగుంది, నా ముక్కు నాకు నచ్చింది అనుకుంటే ఫైన్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. ఆర్ అద్దంలో చూసుకొని నా ముక్కులో నాకు ఇది నచ్చట్లేదు, దట్ కెన్ బి టిప్ కొంచెం లావుగా ఉందనో, లేక కొంచెం వంకరగా ఉందనే ఉండొచ్చు, లేకపోతే కొంచెం నడ్డి ముక్కు అంటారు, అవును, అలా ఉంది అన్నారు. అలాంటి రకరకాల
కన్సెప్షన్స్ ఉండొచ్చు విచ్ మే బి మిస్కన్సెప్షన్స్ ఆర్ ట్రూ. ఓకే. నౌ అది ఒకసారి వన్స్ యూ ఐడెంటిఫై దట్, దెన్ వీ విల్ బీ ఏబుల్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏంటి అంటే హీ ఆర్ షీ షుడ్ బి అవేర్ అస్ టు వాట్ దే వాంట్. నా ముక్కులో నాకు ఈ మార్పిడి కావాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. వన్స్ దే హ్యావ్ ఎన్ ఆన్సర్ టు దట్, దెన్ వీ కెన్ వర్క్ ఆన్ దట్. సో ముందు వాళ్ళకే క్లారిటీ ఉండాలి. సో చాలాసార్లు ఏమవుతుందంటే పేషెంట్స్ వస్తారు, వచ్చి దేసే డాక్టర్ గారు నా ముక్కు నాకు నచ్చట్లేదు, ముక్కుకి రైనోప్లాస్టీ చేయండి అంట. సో ఇనిషియల్గా ఇఫ్ ఐ ఆస్క్ దెమ్ ద సేమ్ క్వశ్చన్, వాళ్ళు ఇలా మీరు కదా డాక్టర్, మీరు కదా చెప్పాల్సింది మాకు వాట్ ఈస్ రైట్ ఆర్ వాట్. సో వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇది ఇలానే ఉండాలి అని ఎవ్వరూ చెప్పలేదు. సో ఇంగ్లీష్లో దేర్ ఇస్ అ సేయింగ్, బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. రైట్. ఆర్ ఇన్ దిస్ కేస్ వెన్ యూ లుక్ ఇన్ టు యువర్ మిర్రర్, you are the only person who is going to judge it. If you're comfortable in it, it's fine. Okay. So ఇప్పుడు let's talk about a lady as you're saying. ఒక 30-year-old unmarried girl వచ్చారు and she said she wants to get a nose job or nose correction or rhinoplasty. తనను once you start talking to her, then she herself will be able to say. ఇనిషియల్గా తను కూడా చెప్పారు అనమాట. తనను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత మెల్లిగా దెన్ షీ స్టార్ట్స్ టు ఓపెన్ అప్. చూడండి, నాకు ఈ టిప్ దగ్గర కొంచెం లావుగా అనిపిస్తుంది, ఇది కొంచెం నారోగా ఉంటే బాగుండు. లేదా ఈ పై భాగం నాకు కొంచెం ఇట్లా గద్ద ముక్కులాగా ఉంది, అది కొంచెం స్ట్రైట్ చేస్తే బాగుంటుంది. అలా దే దెమ్సెల్స్ స్టార్ట్ టు రివీల్ ఇట్. ఓకే, దాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా టెంప్లెట్ ఒకటి పెట్టుకొని ఇలానే ఉండాలి అని చెప్పడం ఈజ్ నాట్ రైట్. నా టేస్ట్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ద పర్సన్ ఇన్ క్వశ్చన్ ఏం కావాలనుకుంటున్నారు, సో అది మనము ఎలిసిట్ చేయడం, వాళ్ళ నుంచి స్వతహాగా వాళ్ళంతకు వాళ్ళు చెప్పగలిగేటట్టు మనము ఆ క్వశ్చన్స్ అలా డైరెక్ట్ చేయగలిగితే దే విల్ బీ ద హ్యాపీయెస్ట్ అవుట్కమ్స్ విచ్ వీ హ్యావ్. అదర్వైజ్ మనము మన మైండ్లో ఒకటి పెట్టుకొని మనం చేస్తాం, అది వాళ్ళకి నచ్చాలని లేదు. అంటే మీరు ఇప్పుడు యాజ్ ఏ డాక్టర్ మీరు జనరల్గా ఫేస్కి ఈ మెజర్మెంట్స్ లేదంటే నోస్ ఇలా ఉంటే ఈ ఫేస్ స్ట్రక్చర్కి ఇలా ఉంటే బాగుంటుంది అని మీరు సజెస్ట్ చేయరా? I personally prefer not to do that. I'll tell you the reason why. Who defines this? Yeah. There is ఇది జస్ట్ ఒక బ్రాడ్గా మనము ఒక ఇంతమందిలో సర్వే చేసి ఆర్ ఇంత ఒక యావరేజ్ లాగా తీసుకుంటే ఓకే ఇది ఇలా ఉండాలి అని అంట. నౌ లెట్స్ లుక్ అట్ ద డెమోగ్రఫిక్. ఇది యు ఆర్ లుకింగ్ అట్ ఇండియాలోనే అనుకోండి, దేర్ ఇస్ అ సౌత్ ఇండియన్, దేర్ ఇస్ అ నార్త్ ఇండియన్, దేర్ ఇస్ అన్ ఈస్టర్న్ ఇండియన్. రైట్. ఫీచర్స్ అందరివి డైవర్స్గా ఉంటాయి. కరెక్ట్. ఒక ఈస్ట్ ఇండియన్ పర్సెప్షన్ ఆఫ్ ముక్కు ఎలా ఉండాలి విల్ బి గ్రాస్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎ నార్త్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ ఫ్రమ్ ఎ సౌత్ ఇండియన్స్. సో దెర్ ఇస్ అ వర్డ్ విచ్ వి యూస్, వన్ షూ ఫిట్స్ ఆల్ అనేది ఉండదు. సో దట్స్ అ వెరీ రాంగ్ మిస్కన్సెప్షన్ విచ్ పీపుల్ హ్యావ్ దట్ లైక్ యునో ముక్కు అంటే ఇలా. దేర్ ఆర్ మల్టిపుల్ స్టడీస్, సెఫెలోమెట్రిక్ స్టడీస్ అంటాం. అంటే ఫేస్ని అప్పర్ థర్డ్, మిడిల్ థర్డ్, లోవర్ థర్డ్ అని డివైడ్ చేస్తాం. డివైడ్ చేసిన తర్వాత ఓకే దీని ప్రపోర్షన్లో ఇది ఇంత ఉండాలి, దాని ప్రపోర్షన్లో ఇది ఇంత ఉండాలి. నౌ మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ వెస్టర్న్ లిటరేచర్. ఓకే, right? Okay. So then you are looking at literature influence. This is all, of course. There, if it is scientific, it has to have a basis to that. So, of course, there will be a certain set of practitioners who would say, no, that has served us well, we'll do that. Okay. Because the thing is, plastic surgery vachesi, as much as it is a science, it is an art. So, unlike other సర్జరీస్ ఆర్ అదర్ మెడికల్ స్పెషాలిటీస్, ఇప్పుడు సపోజ్ ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఉన్నారు, ఒక విధంగా ఫ్రాక్చర్ అయిందంటే ఈ విధంగానే మీరు 10 మంది డాక్టర్లు లేరు కనండి, ఇన్నెవిటబ్లీ 10 మంది ఒకే విధంగా ఫిక్స్ చేస్తారు. ప్లాస్టిక్ సర్జరీ అలా కాదు, బికాస్ దిస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆర్ట్ అండ్ సైన్స్. సైన్స్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, ఆ ఫ్రేమ్వర్క్లో ఉంటూ మీరు మీ ఆర్ట్ని ఏ విధంగా చేయొచ్చు. సో ఆ ఫైనల్ ఎవరి మీద అయితే ఆర్ట్ చేయబోతున్నామో దే షుడ్ బీ హ్యాపీ. సో బిఫోర్ ప్రొసీజర్ చెయ్యక ముందే దే షుడ్ హ్యావ్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ అన్నమాట వాళ్ళ మీద ఏం చేయబోతున్నారు. అండ్ దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద డాక్టర్ ఆర్ ద మెడికల్ ప్రాక్టీషనర్ టు మేక్ దెమ్ ఫుల్లీ అవేర్. We ensure that they are aware of what is required. And దానికి పైగా మనకు we have multiple softwares ఇప్పుడు. సో దాంట్లో మనము ఎగ్జాక్ట్ కాకపోయినా ఒక టెంటేటివ్ ఐడియా ఇవ్వగలుగుతాం వాళ్ళు. సో రఫ్లీ ఇది మీ ప్రీ ఆపరేటివ్ అంటే సర్జరీకి ముందు మీ పిక్చర్ ఇలా ఉంది ఆర్ ఈ డైమెన్షన్స్ ఇలా ఉన్నాయి, దాన్ని మనం మార్పిడి చేసి
ఈ రఫ్లీ ఈ ఇమేజ్ వరకు మనం తీసుకురాగలుగుతాము అని చెప్పడానికి ఆ పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ సర్జరీ ఎవరైతే చేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి మీరు కంప్లీట్ అవేర్నెస్ ఇస్తాము, వాళ్ళకి ఏం చేయబోతున్నాము అని అంటున్నారు. అంటే అది ఎందుకు అంటే తర్వాత మాకు ఇలా చెప్పారు కానీ ఇలా వచ్చింది, మీరు చెప్పినట్టు చేయలేదు, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఐ వోంట్ సే దట్ ఈస్ నాట్ ద రీజన్. అది డెఫినెట్గా వన్ ఆఫ్ ద రీజన్స్, అది కారణమే. బట్ మోర్ దెన్ దాట్, వెన్ వీఆర్ ఆపరేటింగ్ ఆన్ సమ్వన్ ఆర్ వెన్ సమ్వన్ ఈస్ గెటింగ్ ఆపరేటెడ్ బై us, వాళ్ళు సాటిస్ఫై కావాలి అండ్ అట్ ద సేమ్ టైం పని చేసిన తర్వాత మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. ఇఫ్ వీ హ్యావ్ డన్ సంథింగ్, ఇట్ ఈస్ ఆర్ సిగ్నేచర్ విచ్ ఈస్ గోయింగ్ దేర్. సో వీ నీడ్ టు గివ్ దెమ్ that, like, you know, contentment, satisfaction. That is only possible if they get what they want. Correct. It is not just వాళ్ళు ఏదో తిరిగి వచ్చి మళ్ళీ బ్లేమ్ చేస్తారు అన్న దీని కొరకని కాదు. We should be able to both parties హ్యాపీగా ఉండటం. At the end of the day, if both parties are happy, that's all what is required. True. సో మనందరికీ ముక్కు సెట్ చేయించుకోవడం లేదంటే చెక్కించుకోవడం అంటే తెలిసిందల్లా ఇంతకు ముందు రోజుల్లో అయితే శ్రీదేవి గారు. సో శ్రీదేవి నోస్ జాబ్ చేయించుకుంది, సో అందుకే తన ముక్కు అంత బాగుంటుంది అని. అండ్ తను ఎక్కడ చేయించుకుందంటే అదొక హ్యూజ్ పజిల్ అనమాట అందరికీ, ఎక్కడో యూఎస్లోనో లేకపోతే ఏదో వేరే కంట్రీకి వెళ్ళి చేయించుకున్నారని. బట్ రఘువీర్ గారు లైక్ యూనో ఇప్పుడు నోస్ జాబ్స్ అనేవి చాలామంది చేయించుకుంటున్నారు. యాక్సెసిబిలిటీ పెరగటమే దానికి ఏమంటే కారణం అంటారా? కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ఇక్కడ నార్మలీ వెన్ వీ లుక్ అట్ ఎనీ బ్యూటిఫికేషన్ సర్జరీస్ ఆర్ ఎస్థెటిక్ సర్జరీస్, వన్ ఆస్పెక్ట్ ఈస్ ప్రొఫెషనల్ స్కిల్. సో బాగా చేయగలిగిన టెక్నికలీ కేపబుల్ ప్రాక్టీషనర్స్ ఉండాలి. సెకండ్ ఆస్పెక్ట్, బికాజ్ ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ సో కాల్డ్ ఎస్థెసిస్ ఆర్ షాలో సబ్జెక్టా అని అనుకుంటారు. అప్పుడు ఇప్పుడు సపోజ్ ఐ గివ్ యూ అన్ అదర్ ఎగ్జాంపుల్. ఒక కిడ్నీ స్టోన్ ఉంది, కిడ్నీ స్టోన్ కొరకు ఉంది అని డయాగ్నోస్ అయిన తర్వాత దే విల్ గో టు అ పర్టిక్యులర్ డాక్టర్ అండ్ దెన్ దే విల్ గెట్ ట్రీటెడ్. దే ఆర్ హ్యాపీ విత్ దట్ ట్రీట్మెంట్. సో ద నెక్స్ట్ టైం వాళ్ళ రిలేటివ్ ఎవరైనా ఉండి వాళ్ళకి ఏదైనా ఇలాంటి ప్రాబ్లం ఉంది అని డౌట్ వచ్చినా కూడా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డెఫినెట్గా బాగా చూస్తారు అని ఓపెన్గా రెఫర్ చేస్తారు. ఇప్పటికీ ఆల్దో ఐ షుడ్ సే ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ నౌ, ఎస్థెటిక్ సర్జరీలో ఇట్ ఈస్ స్టిల్ టాబూ. ఏమన్నా చేయించుకున్నా కూడా ఫ్రాంక్గా ఓపెన్గా వచ్చి మేము చేయించుకున్నామని యాక్సెప్ట్ చేసే వాళ్ళు స్టిల్ ఆర్ వెరీ ఫ్యూ. కరెక్ట్, చెప్పుకోరు బయటికి. సో వర్డ్ ఆఫ్ మౌత్ అనేదైతే అంటామో దట్ ఈస్ నాట్ యాజ్ కామన్ ఇన్ ఎస్థెటిక్స్. సో అదర్ డిపార్ట్మెంట్స్లో ఉన్నంత ఈజీ కాదు ఎస్థెటిక్స్. ఇట్ ఈస్ నాట్. సో ఎస్, అఫ్ కోర్స్ చాలా మంది ఈవెన్ ఫర్ సింపుల్ రైనోప్లాస్టీ ఈజ్ అ బిగ్ థింగ్, ప్రతి ఫోటోలో తెలుస్తుంది. జస్ట్ ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు, అది కూడా ఎవరు లేదు వెంట్రుకలు పెరిగాయి, ఈ కొబ్బరి నూనె వాడాము, అది వాడాము అనేదో అంటారు. బట్ no, very few people actually go out and say acceptance. So yes, it's much better than before, I should say this. People are much more self-loving, if I may use that word, and they're saying, oh yes, I can get it done, so I've gotten it done. And second thing, ఇప్పుడు మన పక్కింటి వాళ్ళు ఎవరో చేయించుకున్నారని తెలియగానే ఇది ఎవరో ఫిల్మ్ స్టార్స్ మోడల్స్ మాత్రం చేయించుకునేది కాదు, నెక్స్ట్ డోర్ నైబర్ ఈస్ గెటింగ్ ఇట్ డన్ అనేది కూడా ఈజ్ అన్ ఇన్సెంటివ్. సో అంటే ఎస్, ఓకే మనకు కూడా అందుబాటులోనే ఉంది ఈ స్పెషాలిటీ అని, దట్స్ హౌ ఇట్ హస్ స్టార్టెడ్ టు స్ప్రెడ్ నౌ. సో దట్ ఈస్ వై ద నెంబర్స్ విచ్ వీఆర్ డూయింగ్ ఆర్ ఆల్సో సిగ్నిఫికెంట్లీ మోర్ యాజ్ కంపేర్ టు సే 1 decade బ్యాక్. ఓకే, సో ఇప్పుడు మనకి నోస్ జాబ్ అంటే బేసిక్గా నడ్డి ముక్కు, చట్టి ముక్కు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ షేప్ మార్చాలనుకున్నప్పుడు మనకి కార్టిలేజ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయటం, లేకపోతే హౌ డస్ యూ డూ దట్? పెయిన్ఫుల్గా ఉంటుందా ఆ ప్రొసీజర్? యా, సో నోస్ జాబ్ ఈస్ అ బ్రాడ్ టర్మ్ అండి. ఓకే ఓకే, సో మనం ముక్కురి చాలా లేమ్ పర్సన్ లాగా అనలైజ్ చేసినా కూడా ఈ పార్ట్లో బోన్ ఉంటుంది, రైట్? తర్వాత కింద కార్టిలేజ్ అంటే అదొక సాఫ్ట్ బోన్ అనేది ఉంటుంది, దాని చుట్టూరా ఈ స్కిన్ అండ్ అదర్ సాఫ్ట్ టిష్యూ ఇది ఉంటాయి. సో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. నా అండ్ ఈ 3 కాంపోనెంట్స్లోంచి ఏ కాంపోనెంట్ మనకు డెఫిషియెంట్గా ఉందో ఆర్ ఎక్సెస్గా ఉందో ఆ కాంపోనెంట్ని మనము సెట్ రైట్ చేస్తాం. నౌ ఫర్ ఇన్స్టెన్స్ ముక్కు వంకరగా ఉంది అంటే డెఫినెట్గా బోన్ అండ్ ఈ కార్టిలేజ్ పోర్షన్స్ వంకరగా ఉన్నాయి. సో వాటిని బ్రేక్ చేసి రియలైన్ చేయాలి. ఓకే, సో సపోజ్ ఈ ముక్కు బోన్ ఇలా ఉంటుంది, ఈ ముక్కు బోన్ కొంచెం బ్రాడ్ నోస్ ఉంది అనుకోండి. సో ఫ్రాక్చర్ చేస్తాం, సర్జికలీ ఫ్రాక్చర్ ఇండ్యూస్ చేస్తాం, చేసి మనకు అది ఇప్పుడు పిండి తడిపినట్లు, పిండి తడిపిన తర్వాత మన ఇష్టం ఉన్నట్టు షేప్ చేసుకోవచ్చు.
సో ఫ్రాక్చర్ చేసి ఆ తర్వాత మనం వి షేప్ ఇట్ అకార్డింగ్. అంటే స్కేరీగా ఉంది ఫ్రాక్చర్ చేస్తాము అంటే. బట్ మీరు మత్తులో అంటారు, తెలియదు, ఏమీ తెలీదు. సో యూ వోంట్ హ్యావ్ ఎనీ దిస్. అండ్ సర్జరీ తర్వాత కూడా యూ వోంట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెంట్ పెయిన్ బికాస్ వీల్ బీ గివింగ్ యూ సిగ్నిఫికెంట్ పెయిన్ కిల్లర్స్ as well. మిమ్మల్ని కంఫర్టబుల్గా ఉంచుతూ చేస్తారు ఇదంతా. సో దిస్ ఈజ్ విత్ రిగార్డ్స్ టు ద బోన్. కొన్నిసార్లు ఏంటంటే ఈ పార్ట్ అంతా బాగానే ఉంది, జస్ట్ టిప్ కొంచెం లావుగా ఉంది, సో దాన్ని థిన్నింగ్ చేస్తాం. సో దాంట్లో దిస్ నథింగ్ లైక్ ఫ్రాక్చరింగ్ ఆర్ ఎనీథింగ్. కరెక్ట్. కొన్నిసార్లు ఈ డిప్రెషన్ ఉంటుంది, ఇక్కడ ఎత్తుకు కాకుండా డిప్రెషన్ ఉంది, అది కొంచెం స్ట్రైట్ చేయాలనుకుంటున్నాం. సో మనం సర్జరీయే కాదు, జస్ట్ వీ కెన్ యూస్ సంథింగ్ కాల్డ్ అస్ ఫిల్లర్స్. ఓకే. సో దట్స్ నాన్ సర్జికల్ రైనోప్లాస్టీ అంటాం అనమాట. సో ఆ ఫిల్లర్స్ వాడి, ఆల్దో ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్, వాటికి ఒక లైఫ్ ఉంటుంది, సే అబౌట్ ఒక 12 months to 18 months or so. బట్ ఇట్స్ అన్ ఆఫీస్ ప్రొసీజర్. అంటే టిపికల్గా దే జస్ట్ వాక్ ఇన్, get it done, 15 minutes, they just wait 15 minutes to half an hour and go back to work. Regular consultation లాగే. ఒక కన్సల్టేషన్ లాగానే you're spending ఒక half an hour extra అంతే. Okay. So you just walk in and walk out with a different nose. So quick in, quick out. Okay. So the whole spectrum, ఒక చిన్న 15-20 minute ఆఫీస్ ప్రొసీజర్ నుంచి it could be a 2-3 hour or 4 hour long surgery as well. Okay. Depends on how aggressively we are changing the shape. సో ఇప్పుడు సర్జికల్ ప్రొసీజర్ అనుకోండి, దీన్ని ఫ్రాక్చర్ చేసి సెట్ చేస్తారు అండ్ దానికి అనెస్థీషియా ఇస్తారు కాబట్టి అప్పుడు పెయిన్ ఉండదు. దాని తర్వాత కూడా కొన్ని రోజులు మనకి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు కాబట్టి పెయిన్ ఉండదు. ఎన్ని రోజులు ఉంటుంది డాక్టర్ ఆ ప్రొసీజర్? లైక్ ఎన్ని రోజులు నాకు అసలు పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ తగ్గడానికి మనం ఎన్ని రోజులు పెయిన్ కిల్లర్స్ మీద పెడతారు ఒక పేషెంట్? రైట్. సో బిఫోర్ వీ అడ్రస్ దట్, యూ నీడ్ టు బి అవేర్ దట్ మీ సర్జరీ అయిపోగానే యూ వోంట్ బి ఎండింగ్ అప్ విత్ యువర్ ఫైనల్ ఎండ్ రిజల్ట్. It takes about 6 weeks to 3 months for everything to settle down, depending on how extensive we are doing it. So ఇప్పుడు ఎక్స్టెన్సివ్గా ఫ్రాక్చర్స్ అన్నీ చేసాము అండ్ చాలా మౌల్డింగ్ అంతా జరిగింది అనుకోండి, సో ఆబ్వియస్లీ సర్జరీ తర్వాత ఒక 2-3 వారాల పాటు కాస్త స్వెల్లింగ్ అనేది ఉంటుంది చుట్టూరా. ఓకే. సో ఇక్కడ కొంచెం కమిలినట్టు కావడము అవన్నీ ఉంటాయి. ఓకే. సో బట్ ఒక 6 weeks to 3 months తర్వాత ఉండే ఫైనల్ ఏదైతే అవుట్కమ్ ఉంటుందో దట్ ఈస్ యువర్ లైఫ్ లాంగ్ రిజల్ట్. So during this course, so first ఒక 1 week 10 days or so, if you have done significant number of fractions and all, you will feel more than pain, it's a discomfort. Pain కి మనం పెయిన్ కిల్లర్స్ ఇస్తాం, బట్ కొంచెం అక్కడంతా స్టఫీగా ఉన్నట్లు, సో రెగ్యులర్గా మనం డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. మనం ఇచ్చిన ప్రోటోకాల్ని కరెక్ట్గా ఫాలో చేస్తే యూ వోంట్ బి మచ్ ఇన్ డిస్కంఫర్ట్, బికాస్ వీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ నో పెయిన్ ఎంత సిగ్నిఫికెంట్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పెయిన్ థ్రెషోల్డ్. ఒకరికి కొంచెం నొప్పి తట్టుకునే శక్తి బాగా ఎక్కువ ఉంటుంది, కొంతమందికి చాలా తక్కువ ఉంటుంది. సో దాని ప్రకారం పెయిన్ కిల్లర్స్ అనేవి అడ్జస్ట్ చేస్తాం. తర్వాత నోస్లో ఇప్పుడు మనం ఒకసారి ఇలా షేప్ చేసిన తర్వాత అదే విధంగా నిలబడి ఉండడానికి ప్యాక్ అనేది పెడతాం. సో ముక్కులో ఒక చిన్న ప్యాక్ లాంటిది అంటే సపోర్ట్ లోపల నుంచి. సో ఒక 2 to 3 days అది ఉంటుంది. సో అప్పుడు కొంచెం నోటితో గాలి తీసుకోవాలని ఇది ఉంటుంది. సో ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రాక్చర్ చేసాం, ఇప్పుడు వీక్గా ఉంది, సెట్ అయ్యేంత వరకు మళ్ళీ ఇమీడియట్గా ఏమి తగలకూడదు అండ్ ఆ షేప్ మెయింటైన్ చేయడానికి పైనుంచి ఒక స్ప్లింట్ అనేది పెడతాం. సో స్మాల్ థింగ్స్ వినడానికి ఇవన్నీ చాలా అయ్యో ఇంతనా అని ఉంటుంది, కానీ బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ ఫ్లో, ద మూమెంట్ యూ సీ యువర్ సెల్ఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సర్జరీ, దెన్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ ఎంకరేజ్డ్ బై దట్. ఆ మోటివేషన్ వచ్చేస్తుంది. సో దెన్ యూ బేర్ త్రూ ఆల్ దట్. రైట్. అంటే మనకి జనరల్గా సర్జరీస్ అంటే బేసిక్గా హెల్తీ రీజన్స్తోనే సర్జరీస్. సో ఇన్ఎవిటబుల్, ఇంకేం మనకు ఆప్షన్ ఉండదు కాబట్టి చేంజ్ చేసుకుంటాం. బట్ అందానికి సంబంధించి ఏదైనా అంటే అవసరమా, బాగుంది కదా అనేవాళ్ళు ఒక కేటగిరీ అయితే, ఇంకొకళ్ళు ఐ హ్యావ్ మై రైట్ టు లుక్ గుడ్ సో ఐ విల్ డూ అన్నప్పుడు ఈ బోత్ కైండ్ ఆఫ్ పీపుల్ని మీరు చూస్తూ ఉంటారు కదా. సో వాట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎస్. సో దేర్ ఇస్ అ వర్డ్ విచ్ యూ హ్యావ్ యూస్డ్ హియర్, హెల్త్. సో the World Health Organization typically describes health is not just absence of disease. Health is not absence of disease. It is a state wherein you are physically, mentally and socially and psychologically in a good state. Okay, this falls into... So yes. Amazing. So it is not, health is not just mere absence of disease. Unless you have a positive frame of mind. That stems from the fact that if you're looking good in you, about you're feeling good about yourself, you tend to perform better in whatever that you are doing. Our self confidence అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో హ్యావింగ్ సెడ్ దట్, ఇట్ ఈస్ నాట్ దట్ ప్రతి ఒక్కరూ వెళ్ళి చేయించుకోవాలని కాదు, బట్ ఎస్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్, నాకు ఈ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అంటే,
there is no harm in definitely going and inquiring at least as to whether it is possible or not. Then you will also know how safe or unsafe, how practical, how impractical. అవన్నీ తెలుసు. Then you are aware. దాన్ని బట్టి మీరు ఒక ఇన్ఫార్మ్ డిసిషన్ తీసుకోవచ్చు. ఓకే, దేర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ లైక్ కోయినా మిత్రా ఉంది, తన షీ హర్సెల్ఫ్ టోల్డ్ లైక్ నా నోస్ జాబ్ ఫెయిల్ అయింది అని. అంటే ఫెయిల్ అవ్వడానికి అసలు ఛాన్సెస్ ఏంటి, ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఎస్, సో దట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి, బికాస్ there are no guarantees in life, and in medicine absolutely not. So this is also another question which patients very frequently ask. Doctor garu deento side effects em untai, okavela something goes wrong, what happens, is it 100% safe? So my standard statement to every single patient, no matter whether it's cosmetic surgery kaniyandi or any other surgery kaniyandi, there is nothing called as 100% in life or in medicine. Reason, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సమ్మన్ హ్యాస్ కమ్, దే ఫింగర్ కట్ అయింది, స్టిచెస్ పడ్డాయి. 1000 కేసెస్ అలా చూసామనుకోండి, 999 కేసెస్లో ఏం కాదు, ఆ కుట్లు మానిపోతాయి. ఎవరో ఒకరికి 1000లోనో 10,000లోనో ఒకరికి అది స్కార్ వదిలిపెట్టండి, ఇన్ఫెక్ట్ అయ్యి గ్యాంగ్రీన్ లాగా వచ్చి ఆ వేలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. సో ఇఫ్ ఐ సే ఇట్స్ 100% safe, there is nothing which is 100% safe. So when we say that, it has to be objective. Also equally to other. Yes, but there are certain things which need to be done to increase. ఈ percentages ni improve cheyadaniki, it is very important that you pick and choose your specialist. So they should be, ఇప్పుడు ఏంటి అంటే this is అరే చిన్న ఇంజెక్షన్ ఇచ్చేయడమే కదా అని చెప్పి, ఇప్పుడు మన దగ్గర అన్ఫార్చునేట్లీ ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ సర్టన్ అసిస్టెంట్స్ అండ్ ఆల్ దే వర్క్ ఫర్ సమ్ టైమ్. పెరిఫరీస్లోకి వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర ట్రై చేయాలని చూసేస్తారు. ఏముంది, ఒక ఫిల్లర్ ఇంజెక్షనే కదా, మనం కూడా ఇచ్చేయచ్చు, డాక్టర్ గారు ఇచ్చినారు మనం కూడా ఇచ్చేస్తాం. ఐఎమ్ జస్ట్ ఎక్స్ట్రాపులేటింగ్. అదే సేమ్ థింగ్ కుట్లకు కూడా అనొచ్చు, వేరే దేనికన్నా అనొచ్చు. సో చేసేసేయచ్చు కదా అని అనుకుంటాను. ఎందుకంటే చూసేటప్పుడు ఇట్స్ వెరీ ఈజీ, రైట్, బట్ ఆ స్టేజ్కి రావడానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. సో the right specialist is very important. How to choose the right specialist? Yes, so of course as compared to before, you have a much broader accessibility to information now. So ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు దే ఆర్ ఎక్స్పోజ్ టు information from multiple sources, whether print, electronic or otherwise. So it is important that just before you make that consult, you at least verify as to who that specialist is or what the speciality of that specialist is. Okay. So basically, if you are talking about a rhinoplasty, so frankly speaking, there are certain set of doctors who are trained to do this. So there are plastic surgeons, there are the ENT surgeons, ear, nose, throat surgeons. Okay. Broadly speaking, these are the two specialties which are trained or equipped to do these particular surgeries. Okay, so things like this, ilantivi. So you have to just do some amount of basic research, so that is important. So you just can't watch అక్కడ ఏదో బోర్డు ఉంది, అక్కడ ఇది చేస్తున్నారు అని వెళ్ళిపోవడం కాదు. ఆ బోర్డు మీద ఉన్న డాక్టర్ పేరు, డిగ్రీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మనకి ఇప్పుడు అంటే ఈ స్టిక్స్ అనేవి ఎంబీబీఎస్ చేయకుండానే చాలామంది, అంటే ఐ షుడ్ నాట్ టేక్ నేమ్స్, చేసేస్తున్నారు కొన్ని బ్యూటీ సెంటర్స్లో. అది అంటే మీరు అఫ్ కోర్స్ యూ వోంట్ సపోర్ట్ ఇట్, అక్కడ చేయించుకునే వాళ్ళకి ఏం చెప్తారు? See, going back to the same example, we were talking about that 1 in 100 or 1 in 1,000 which we were talking about. The possibility of that 1 in 1,000 being, say, 10 in 1,000 is much more higher at an unqualified center. That is number one. So fail అయ్యే ఛాన్సెస్ అక్కడ ఎక్కువ ఉంటాయి. Obviously, because see, ఒక specialist job, specialist. That is number one. Number two, the second piece of the puzzle over here is the setup or the place where you are doing that. Correct. Now, ఇవన్నీ ప్రొసీజర్స్ చేసేటప్పుడు మనం ఏదో ఒక అనెస్థెటిక్ డ్రగ్ ఇస్తాం. We are probably placing a small cut or whatever, anything that we are doing to poke into the body. వాటితో ఎలాంటి అడ్వర్స్ రియాక్షన్స్ అయినా కావచ్చు. సడన్గా బీపీ డ్రాప్ కావచ్చు, సడన్గా కొంచెం సాచురేషన్స్ పడిపోవచ్చు. ఇచ్చిన అనస్థీజియా డ్రగ్కి కొంతమందికి చాలా రేర్, బట్ ఇట్ ఈస్ కామన్, బట్ ఇట్ ఈస్ సీన్ దట్
వాళ్ళకి సడన్గా అలర్జిక్ రియాక్షన్ వచ్చేసింది ఆ డ్రగ్కి. అలా జరిగినప్పుడు ఈ స్టిక్స్ ఇలా ఈ రెగ్యులర్ సెంటర్స్లో చేసే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. దే ఆర్ నాట్ క్వాలిఫైడ్, నార్ ఈవెన్ ఇఫ్ దే నో వాట్ టు డూ, దే వోంట్ హ్యావ్ దట్ విత్ దెమ్. హౌ కెన్ యూ రెప్లికేట్ ఎ మెడికల్ సెటప్ అట్ సే ఎ సలూన్? కరెక్ట్. కాస్ట్ ఎకనామికల్గా అనిపించచ్చు మనకు, బట్ ఇట్ ఈస్ అ బిగ్ గ్యాంబుల్ దట్ యు ఆర్ టేకింగ్ అక్కడ. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ద డాక్టర్ who is going to be treating you and the place at which he or she is going to be treating you, both are just as equally important. రైట్. సో మీ అందరికి అర్థమవుతుంది కదా, నోస్ జాబ్ కానీ లిప్ జాబ్ కానీ ఇలాంటివి ఏమైనా చేయించుకోవాలి అనుకుంటే సెలూన్స్ వైపు ఎక్కువ ఏమంటారు మొగ్గు చూపకుండా యూ హ్యావ్ టు గో టు స్పెషలిస్ట్ డాక్టర్స్. దెన్ ఓన్లీ మీకు అంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సడన్గా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు బీపీ ఫ్లక్చుయేషన్స్ ఆర్ ఎలర్జీస్ ఇట్లాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, సెలూన్స్లో అయితే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎలా హ్యాండిల్ చేయాలో ఈ సిచ్యువేషన్ని. అదే మీరు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర ఉన్నారనుకోండి, యు ఆర్ ఇన్ మచ్ సేఫర్ హ్యాండ్స్. దట్ ఈస్ వాట్ యూ మెంట్, రైట్? ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి, ఒక జాబ్ హోల్డర్ లైక్ రెగ్యులర్గా జాబ్ చేసుకునే వాళ్ళు ఏదైనా చేయించుకోవాలన్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువ లీవ్ దొరకదు. సో వాళ్ళకి మహా అయితే ఒక 2 రోజులు లీవ్ దొరుకుతుంది. ఆ 2 రోజుల్లో నోస్ జాబ్ అయిపోతుందా? థర్డ్ డే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొచ్చా? ఎస్. Good question. Once again, see, most of the people who come to us with these requests, they are all in the young working class group of people, most commonly. So they will be somewhere between 25 to 35, 40, 45. That's the spectrum manam choose. And of course, most of them are all working with their regular work hours. So typical ga mem chese work schedule is, we call them over Friday evening. Acha. Pilustam. Okay. Saturday morning they get operated. Weekend. Saturday and Sunday is what they have as time away from office. In that duration, they are fit to get back to office work on Monday morning. This is for surgeries. Awesome. The regular office procedures, you walk in and walk out. Vaatni lunch time procedures center anamata. So they come in, lunch break lo vachi cheskoni ellipotaru. So they are also called as lunch time procedures. Amazing. So yes. సో 2 days ఖచ్చితంగా, అంటే వీకెండ్ హాలిడే ఉంది అంటే మాత్రం 2 daysలో అయిపోతుంది పని. లాంగ్ వీకెండ్ ఉందంటే ఇంకా బెటర్, వన్ మోర్ డే. ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి హీరోయిన్స్ ఇంతకు ముందు సినిమాలో ఈవిడేదో వేరేలా ఉంది, ఈ సినిమాలో ఏంటి ఇలా ఉంది అని చాలాసార్లు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సమంతను చూసినప్పుడు అలాగే అనుకున్నాం, కాజల్ అగర్వాల్ని చూసినప్పుడు అలాగే అనుకున్నాం. ఎందుకంటే అంతకుముందు ప్రీవియస్ ఎర్లీ వాళ్ళు కెరీర్ బిగినింగ్లో ఉన్న ఫేస్, తర్వాత ఉన్న ఫేస్ చూస్తే చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఎందుకంటే దే హ్యావ్ డన్ మెనీ ప్లాస్టిక్ సర్జరీస్, లిప్ ఫిల్లర్స్ ఇట్లాంటివి చాలా చేసుకుని ఉంటారు. అసలు లిప్ ఫిల్లర్స్ అనేవి ఆ ప్రొసీజర్ అంటే ఏంటి, ఏం చేస్తారు? ఓకే, సో very routinely performed procedure these days, Andy. Okay. So it won't qualify to be called as a surgery. It is just an office procedure. Okay. You walk into the consultation room, get your details about it, and then we plan your procedure accordingly. Now, immediate, and it depends. And if you have come prepared, researched about it, and you have made up your mind, we can do it then and there itself. Okay. Or ఒకసారి ఎంక్వైర్ చేసి you want to think about it and get back to it, or you want to work your schedule. ఎందుకంటే అది చేసిన తర్వాత ఒక 1-2 days కొంచెం స్వెల్లింగ్ అలా ఉండొచ్చు. సో you want to plan your work schedule or social schedule accordingly, you can do that as well. Okay. So yes, so typically the word which we use here is called as downtime. Okay. So after this procedure, ఇంత టైం వరకు మనము వీఆర్ నాట్ యాక్టివ్లీ మూవింగ్ అరౌండ్ అన్నట్టు. నాట్ ఫర్ ఫిజికల్ రెస్ట్రిక్షన్, బట్ జస్ట్ ఆ స్వెల్లింగ్తో పాటు బయట మనం పబ్లిక్లో వెళ్ళడానికి కొంచెం హెసిటెంట్గా ఉంటాం, ఇబ్బంది. సో దాట్ ఈస్ ద డౌన్ టైమ్ ఓవర్ హియర్ దట్ వి లుక్ ఎట్. 48 hours ఓవర్ ద వీకెండ్, లెట్స్ పుట్ ఇట్ దట్ వే, ఈజ్ ఆల్ దట్ ఈస్ సిగ్నిఫికెంట్. సో సాటర్డే సండే అయితే yes, you get it done on Saturday, you are ready for, yes, easily. ఏం చేస్తారు లిప్ ఫిల్లర్స్ అంటే? సో see, as the name itself suggests, పేర్లోనే ఉంది, ఫిల్లర్స్, ఫిల్ చేస్తాయి. సో బ్రాడ్లీ స్పీకింగ్ దెర్ ఆర్ 2 types ఆఫ్ ఫిల్లర్స్ అండి. ఒకటి న్యాచురల్, మీ బాడీ ఓన్ ప్రోడక్ట్. అంటే ఏంటి? యువర్ ఓన్ ఫ్యాట్. యువర్ ఓన్ ఫ్యాట్ ఈస్ టేకెన్ అవుట్, దాన్ని ప్రాసెస్ చేసి దాన్నే ఫిల్లర్ లాగా వాడతామన్నమాట, ఇంజెక్ట్ చేస్తాం, లిప్స్లోకి చేస్తాం. లెస్ కామన్. The more common is the synthetic products which we use. So most commonly used product is called as hyaluronidase anedi is the content. Okay, so what is there in the hyaluronic acid? Right. Is the content which is there in that. So that is
అది ప్రీఫిల్డ్ సిరెంజెస్ లాగా వస్తుంది మనకనమాట. సో 1 ml సిరెంజ్ 2 ml సిరెంజ్లో ఆల్రెడీ అది లోడ్ చేసి ఉంటుందన్నమాట. సో మనకి ఎక్కడైతే డెఫిషియన్సీ ఉందో, ఎక్కడ తక్కువ ఉందో అనుకుంటున్నామో ఆ ఏరియాలోకి మనము వి విల్ ఇంజెక్ట్. సో ఎక్కడ తక్కువ ఉందో ఆ ఏరియాని మనం పొంగిస్తున్నాం లిటరల్గా. అక్కడ ఇంజెక్ట్ చేసేసరికి అదొక బలూన్ లాగా మెల్లిగా పొంగుతుంది. సో మనకి ఎంత డిజైర్ చేస్తున్నామో దాని ప్రకారం అంత వాల్యూమ్ ఇంజెక్ట్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ విత్ రిగార్డ్స్ టు ద లిప్ ఫిల్లర్స్. సో అది ఒక్కసారి ఫిల్ చేసిన తర్వాత మనకి ఆ లిప్ జాబ్ పర్మనెంట్గా ఉండదనే అనుకుంటున్నాను నేను. ఎంతకాలం ఉంటుంది? సో ఇట్ వేరీస్ అండి, డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్ దట్ యూ యూస్, డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్స్ బాడీ టైప్. ఇవన్నీ చూసి ఒక రఫ్ యావరేజ్ విచ్ వీ కెన్ సే ఈస్ అరౌండ్ 12 months అండ్ ఇన్ సర్టెన్ కేసెస్ 18 months వరకు వెళ్ళచ్చు. In certain cases we also seen 6 months lone it's weaning off. So whenever you look at it, oka range is 6 to 18 months is what is given as a range anamata. Okay. Yeah. So 6 to half to 1.5 year varaku okay fine untundannamata. So danni malli manam etla yes, you can always go up. Okasari aa volume taggindi ante you go for a top up malla, you get it done again, because you are not adedo manam anesthesia ichi ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి చేయడం అన్నట్లు కాదు. మీరు ఒక కన్సల్టేషన్కి వచ్చినట్లు వస్తున్నారు, వచ్చి ఇంజెక్షన్ తీయించుకొని వెళ్ళిపోతున్నారు. ఒక చీమ కుట్టినంత అయితే ఉంటుంది, బట్ దట్ ఈస్ రెగ్యులర్ ఇంజెక్షన్ అంతే. దానికి కూడా ఆ పెయిన్ని, ఆ డిస్కంఫర్ట్ని తగ్గించడానికి వీ హ్యావ్ మల్టిపుల్ టెక్నిక్స్ అనమాట. సో ఆ పెయిన్ తగ్గించడానికి వీ యూస్ సర్టన్ కూల్ ఆబ్జెక్ట్స్. అది సింపుల్గా చెప్పాలంటే ఒక ఐస్, ఇప్పుడు మనకి దెబ్బ తగిలిన ఏం చేస్తాము, ఇమీడియట్గా అక్కడ ఐస్ పెడతాం. అది ఎందుకు, ఆ పెయిన్ ఏదైతే స్టిమ్యులస్ని బ్రెయిన్కి తీసుకెళ్తుందో ఆ నరాల వీటిని కూడా అది బ్లాక్ చేసేస్తుంది ఆ కోల్డ్ ఇది. సో అలా మనం కోల్డ్ ఆబ్జెక్ట్ ఒకటి పెట్టి ఇమీడియట్గా ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, ఆబ్వియస్గా పెయిన్ అనేది కొంచెం తక్కువ తెలుస్తుంది. సో దెర్ ఆర్ మల్టిపుల్, దట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. కొంచెం ఎక్స్టెన్సివ్గా ఇది చేస్తున్నామంటే అనెస్థెటిక్ ఏజెంట్నే మిక్స్ చేస్తాం ఆ ఫిల్లర్లో కూడా చేసి ఇస్తాము. కొన్ని దగ్గరలో బ్లాక్ అని ఇస్తాం, అంటే ఆ పార్ట్ ఆఫ్ ద బాడీని మాత్రము నంబ్ చేసే విధంగా అనెస్థెటిక్ ఇచ్చి దాన్ని ఇది ఇస్తాం. సో దెర్ ఆర్ మల్టిపుల్ టెక్నిక్స్ టు డూ దట్ అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా దీంట్లో? వెనెవర్ యు ఆర్ యూజింగ్ సంథింగ్ అవే ఫ్రమ్ నార్మల్, అఫ్ కోర్స్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఎ సైడ్ ఎఫెక్ట్, బట్ వెరీ 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 రేర్ అండి దాంట్లో. సో అట్ ద మ్యాక్సిమం అంటే ద లెస్ కామన్ ఆర్ ద లెస్ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ మనం అంటే ఆ ఇచ్చిన ఫిల్లర్ చుట్టూరా కొంచెం రెడ్నెస్ ఉండడము, కొంచెం కమిలినట్టు ఉండడం కొద్ది రోజుల పాటు, ఇట్స్ ఎ టెంపరీ థింగ్, ఇట్ విల్ ఫేడ్ అవుట్ అనమాట. అది వాట్ ఈస్ ద కాస్ట్ అండి? ఐ హర్డ్ దట్ లిప్ ఫిల్లింగ్ అనేది సెలూన్స్లో కూడా చేసేస్తున్నారు ఈ మధ్య, చేసేస్తారు. చాలా యాక్సెసిబిలిటీ పెరిగింది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అని విన్నాను. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అండి. సి ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ ఎ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్, వెన్ యూఆర్ డూయింగ్ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్, మీరు యూ వోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ ఇట్, రైట్? సో దే కమ్ as pre-filled syringes, each syringe depending on the quality and దట్ వాటిలో కూడా టైప్స్ ఉంటాయి. సో వాటి పెట్టి ఎనీవేర్ బిట్వీన్ 25,000 to 45,000 per syringe అన్నట్లు ఉంటుంది అనమాట అది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఆర్ యూజింగ్ అండ్ హౌ మచ్ వాల్యూమ్ యు ఆర్ యూజింగ్. ఒక సిరెంజ్ వాడుతున్నారా, ఎన్ని వాడుతున్నారు, వాటిలలో కూడా క్వాలిటీ గ్రేడ్స్ ఉంటాయి. సో వాటిని బట్టి, సో దట్స్ రఫ్ రేంజ్ అనమాట. ఒక 25,000 to 40,000 per syringe అన్నట్లు వస్తుంది. అది ఒక 6 months తర్వాత మళ్ళీ అది కొంచెం తగ్గింది, దీనికి మళ్ళీ టాప్అప్ అవసరం అనుకుంటే మళ్ళీ అంతే 25,000 to 45,000. సో దట్ ఈస్ ఏమన్నా కన్స్యూమబుల్ ప్రోడక్ట్ కదండి. సో దట్ విల్ బి ప్రెటీ మచ్ ద సేమ్ దిస్ థింగ్. yes. ఓకే. సో ఫిల్లర్స్ అనేది లిప్కే కాకుండా మనం ఫేషియల్ ఎక్కడెక్కడ చేయొచ్చు? ఫిల్లర్స్ కెన్ బి యూజ్ నాట్ జస్ట్ ఆన్ ద ఫేస్, ఎనీవేర్ ఓవర్ ద బాడీ. ఎనీ పార్ట్ ఎక్కడైతే మీకు కొంచెం ఇక్కడ వాల్యూమ్ తక్కువ ఉంది అంటే వీ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్, స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ పెరిఆర్బైటల్ రీజన్ అంటాం, అంటే కంటి చుట్టూరా. చాలా మందికి ఇక్కడ అండర్ ఐ బ్యాగ్స్ అని అంటాం, కింద ఇట్లా లొట్టలు పడినట్టు ఉంటాయి, ఆర్ డార్కనింగ్ ఇది అయిపోయింది ఉంటుంది, ఆర్ ఈ భాగంలో నేజోలేబియల్ గ్రూవ్ అంటాం. సో ఏజ్ రిలేటెడ్ చేంజెస్తో అవన్నీ కొంచెం సింక్ అవుతున్నట్లు, సంకెన్ లుక్ రావడము, డిప్రెస్డ్ లుక్ రావడము. సో వాటన్నిటికీ మనము ఫేస్లో ఫిల్లర్స్ అవి ఇవ్వచ్చు. అది అపార్ట్ ఫ్రమ్ లిప్స్ ఈ పార్ట్స్ కూడా ఇవ్వచ్చు. సో ఆ కింద ఇట్లా గుంతలు పడినవి మంచి వాల్యూమ్ వస్తుంది. సో సేమ్ థింగ్ ఫర్ దిస్, కొంచెం ఏజ్ లుక్ వస్తుంటే ఇక్కడ ఇచ్చేసరికి మళ్ళీ కొంచెం ఇది. అండ్ వన్ అదర్ అడ్వాంటేజ్ ఇస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ వాల్యూమ్, దే ఆల్సో ప్రొవైడ్ వాట్ ఈస్ కాల్డ్ అ స్కిన్ రీజువినేషన్ అని వస్తుంది. అంటే స్కిన్ స్టార్ట్స్ టు లుక్ లిటిల్ మోర్ యూత్ఫుల్, షైన్ వస్తుంది. సో added benefit of both volume as well as skin rejuvenation. సో అది అన్నమాట. సో ఇట్లా కళ్ళ కింద చార్లు లేదంటే ఈ డార్క్ సర్కిల్స్, రైట్, డార్క్ సర్కిల్స్ కూడా పోతాయా ఈ ఫిల్లర్స్ వల్ల? నాట్ రియలీ అండి, దే ఆర్ నాట్ ఫర్ డార్క్ సర్కిల్స్, బట్ ఇప్పుడు డార్క్ సర్కిల్స్ కపుల్డ్ విత్
డిప్రెషన్ ఓకే. ఎక్కువ ఇదిగా ఉంటుంది. సో డార్క్ సర్కిల్స్కి ఎస్ వీ హ్యావ్ ఎ సపరేట్ సెట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఫర్ దాట్ యాజ్ వెల్. బట్ ఇది ఆ వాల్యూమ్ని కొంచెం ఆగ్మెంట్ చేసేసరికి ఆటోమేటిక్గా ఇట్ స్టార్ట్స్ టు లుక్ బెటర్ అనమాట. సో దిస్ ఈజ్ వన్ పార్ట్ అండ్ ఇది ఒకటి కొంచెం డ్రూప్ అయితే ఇది చేయొచ్చు అన్నారు. అరే పార్ట్ ఎస్. సో అట్ ద సేమ్ టైం ఇక్కడనే కాదు, ఈ ఆర్క్ మొత్తము మనము వీ కెన్ డీల్ విత్ ఇట్. ఇక్కడ నుంచి ఈ ఆర్క్ మొత్తం ఇలా మనము వీ కెన్ డీల్ విత్ దట్. ఓకే. ఏజ్ గ్రూప్ వాళ్ళ ఐడియల్ అండి ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి? మోర్ దెన్ ఏజ్ గ్రూప్, ఎస్ మోస్ట్ కామన్లీ వాట్ వీ సీ ఈస్ బిట్వీన్ 35 to 40 ఆ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత వస్తారు. బికాస్ ఏంటంటే సడన్గా ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వస్తున్నాయి, వర్క్ స్ట్రెస్, ఎన్వైరన్మెంట్ స్ట్రెస్, ఏజ్, ఇవన్నీ వస్తాయి. బట్ దే ఆర్ నాట్ యెట్ యాజ్ ఓల్డ్ టు స్టార్ట్ లుకింగ్ ఓల్డ్. సో దట్ ఈస్ వెన్ యు ఆర్ మోస్ట్ కాన్షియస్. అరే ఐఎమ్ నాట్ ఈవెన్ 40, అప్పుడే నాకు ఇలా వస్తున్నాయి అని చేయించుకోవడానికి ఉంటారు. మోస్ట్ కామన్లీ మన ఆఫీస్ ప్రొసీజర్స్కి వచ్చేవాళ్ళు ఈ ఏజ్ గ్రూప్లో ఉంటారు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ వీ ఆల్సో హ్యావ్ అన్మ్యారీడ్ విమెన్ హూ కమ్ అప్, పెళ్ళి ఇంకొక 3 monthsలో ఉంది సార్, బట్ మాకు పెళ్ళి పిక్చర్స్లో స్పెషల్గా నాకు ఇక్కడంతా డిప్రెస్డ్గా ఇట్లా వద్దు, ఐ వాంట్ సమ్ వాల్యూమ్ ఓవర్ దేర్ అని వస్తారు. సో ద ఏజ్ ఇస్ నాట్ రియలీ బ్యారియర్ అండి దానికి. సో బట్ కిడ్స్ మీద అయితే చేయం, కిడ్స్ మీద చేయము. దిస్ ఇస్ యూజువలీ ఆల్ దీస్ ప్రొసీజర్స్ అరౌండ్ 21 we put that as a cut-off. The requests are also less for procedures like this because antakanna chinna age lo one either they are not aware of it or they don't need it in most situations. బాపు గారి సినిమాలు అన్నిట్లో చూస్తే స్పెసిఫిక్గా అందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ హీరోయిన్స్ చాలా అందంగా ఉంటారు, ఎస్పెషలీ దేర్ ఐస్, కలువ కళ్ళు లాంటి అమ్మాయిలను తీసుకుంటారు బాపు గారు అని. అంటే ఆ కళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట ఆయన సినిమాల్లో. అండ్ అక్కడ నుంచి చాలామందికి కూడా అందంగా కళ్ళు ఉండాలి అనుకొని ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటుంది. కాకపోతే మరి ఈ కాస్మెటిక్ సర్జరీస్ ఇవన్నీ చేసి కళ్ళని కూడా సైజ్ పెంచుకోగలమా అంటే ఎస్ వీ కెన్ డూ దాట్ అంటున్నారు డాక్టర్ రఘువీర్ గారు. హీస్ అ ప్లాస్టిక్ సర్జన్. సో నేను ఇప్పుడు చెప్పాను కలువ కళ్ళు అనేది. ఇప్పుడు కళ్ళని సైజ్ పెంచుకోవటం అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలబ్రిటీ జాహ్నవి కపూర్, శ్రీదేవి గారు అమ్మాయి ఇంతకు ముందు కళ్ళు ఇప్పుడు కళ్ళు కంపేర్ చేసి చూస్తే దేర్ ఈస్ డెఫినెట్లీ గుడ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ చేంజ్. చాలా చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు తన కంటి షేప్ చూస్తే. ఏంటి ఎలా చేస్తారు, హౌ ఈజ్ ఇట్? రైట్. సో నాట్ జస్ట్ ఐస్ అండి, ఇన్ జనరల్ బాడీలో ప్రతి పార్ట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రపోర్షన్స్ అండ్ సిమెట్రీస్. సో ఇప్పుడు మనం కంటి సైజ్ పెంచుతున్నాము అంటే గుడ్డు సైజ్ కాదు మనం పెంచుతోంది. ఇట్ ఈస్ ద సరౌండింగ్. సరౌండింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మోస్ట్ కామన్గా మనం మాట్లాడేది పై కనురెప్ప. ఇప్పుడు పైన ఉన్న కనురెప్ప బల్కీగా ఉంది లేదా కొంచెం ఎక్కువ వాల్యూమ్ ఉందనుకోండి, అది కిందకి వేలాడినట్టు అవుతుంది. దానివల్ల మీకు పై కనురెప్ప కొంచెము డ్రూప్ అయినట్టు ఉండి కంటి సైజు ఓవరాల్గా చిన్నగా కనిపిస్తుంది. చూడడానికి కొంచెము. సో ఆబ్వియస్లీ. సో ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, ఇప్పుడు ఆ పై కనురెప్పను మనము వాల్యూమ్ తగ్గించేసి ఫర్మ్గా టైట్గా చేస్తున్నాం అనుకోండి. ఓకే. అప్పుడు ఆటోమేటిక్గా కన్నంతా కూడా కొంచెం పెద్దగా అయినట్టే కనిపిస్తుంది. మనం కంటిని పెద్దగా చేయట్లేదు. దట్ ఈస్ వాట్ ఐ మెంట్ వెన్ ఐ సెడ్ ప్రపోర్షన్స్ అనేది. ఈ ప్రపోర్షన్ పెద్దగా ఉన్నప్పుడు కన్ను చిన్నగా కనిపిస్తుంది. దీన్ని తగ్గించేసరికి ఆటోమేటిక్గా మొత్తము బయటికి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది సైజ్కి వచ్చేసి. సెకండ్ పార్ట్ ఆఫ్ దాట్ ఈస్ షేప్. రైట్. సో టిపికల్గా షేప్ ఏదో ఇలా ఉండడమో ఇలా కానీ చేపకళ్ళు. అవును. అంటే సో అంటే ఆ ఆర్క్ అలా వస్తూ రావాలి. ఆ కాంటూరింగ్ అనేది మనము చేయడానికి వీలవుతుంది. ఓకే. కంటి షేప్ కూడా మనం వీ కెన్ ఆల్టర్ దట్ పర్టిక్యులర్. అంటే దిస్ లైన్, ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో దాని షేప్ కూడా, దాన్ని కూడా మనం ఇది చేయొచ్చు. వీ కెన్ ఆల్టర్ ఆల్ దోస్ పర్టిక్యులర్ థింగ్స్. బట్ మోస్ట్ కామన్లీ వాట్ వీ డీల్ విత్ ఇస్ ద అప్పర్ ఐలిడ్. ఆ వాల్యూమ్ షేప్ దాన్ని కొంచెం ఇది ఆల్టర్ చేయగలిగితే మనకు వీ కెన్ బ్యూటిఫై ద ఐ టు ఎ సిగ్నిఫికెంట్ ఎక్స్టెంట్. ఓకే. సో అంటే ఒకవేళ ఈ స్కిన్ ఎక్కువ డ్రూప్ అవుతుంది, కొంచెం ఎక్కువ స్కిన్ జారిపోతుంది, సో చూడడానికి బాగోలేదు అనుకున్నప్పుడు ఆ స్కిన్ కట్ చేసేస్తారా? సో ఆ స్కిన్ దాని కింద ఉన్న కొంచెం ఫ్యాట్ దాన్ని తీసేస్తాం. ఓకే. తీసేసి వన్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఏరియా ఏంటి అంటే
ఎప్పుడు కూడా అక్కడ మీరు గమనిస్తే కొంచెం ఎక్స్ట్రా స్కిన్ అనేది ఉంటుంది. యా. రెండోది ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా అవును ఈ విధంగా వెళ్తూ ఉంటాయి. మనం కట్ చేసేది కూడా అదే డైరెక్షన్లో చేస్తున్నాం. సో దానివల్ల ఆ కట్ చేసిన మరక కనిపించదు. అచ్చా ఓకే. సో ఫేస్ మీద అది కంటి మీద మనం కట్ చేస్తున్నా కూడా ఆ మరక అనేది మనకు పెద్ద కొట్టు వచ్చినట్టు కనిపించదు. సో అది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనటామికల్గా. అంటే మనకి ఎక్కడైనా ఒక చిన్న ఘాటు పెట్టాము అంటే ఖచ్చితంగా లైన్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇన్ని గీతలు ఆల్రెడీ ఉన్నాయి, ఆ గీతలో ఒక గీత అన్నట్లు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కలిసిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ దట్ గీత లేదని కాదు, గీత ఉంది, బట్ 10 గీతల్లో అది ఇంకొక గీతలాగా ఉండిపోతుంది తప్పనిచ్చి అంత అది ఘాటుగా కనిపించదు, కొట్టొచ్చినట్లు కనిపించదు బయటికి. సో దాట్ ఈస్ విత్ రిగార్డ్స్ టు ద అప్పర్ ఐలిడ్. సేమ్ థింగ్ కింద ఐలిడ్కి కూడా చేయొచ్చు. ఓకే. సో కింద ఐలిడ్కి ఏంటి, ఎయిదర్ ఈ భాగంలోంచైనా చేస్తాము, లేదు మనకు ఆ కాస్మెటిక్గా అది కూడా నో అంటే కంటి లోపల సైడ్ ఈ కన్రెప్పని మన కింది కంటే ఉన్న పోర్షన్ నుంచి కూడా మనము వీ కెన్ రెడ్యూస్ దట్ వాల్యూమ్. సో ఈదర్ విచ్ వేస్ పైన కింద రెండు దీనిలో మనము సైజ్ రెడ్యూస్ చేసేసరికి గుడ్డు అనేది కొంచెం ఇంకెక్కువ కనిపించినట్టు వస్తుంది. సో ఆటోమేటిక్ అండ్ షేప్ కూడా దాంతో మారుస్తున్నాం. సో దట్ ఈస్ హౌ యు ఆర్ బ్యూటిఫైయింగ్ ద సో కాల్డ్ బ్యూటిఫైయింగ్ ద ఐ. సో అంటే పేషెంట్స్ జనరల్గా సిల్లీ డౌట్స్ చాలా అడుగుతారన్నారు కదా, నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. లోపల వైపు నుంచి కూడా కట్ చేసి తీస్తాము అంటున్నారు కదా, లోపల గుడ్డికి ఏమీ లేదండి, అయ్యే అవకాశమే లేదు. లేదు అంటే అఫ్ కోర్స్ రెక్లెస్గా చేయకూడదు, బట్ విత్ డ్యూ ప్రికాషన్స్ ఇఫ్ యూ డూ ఇట్ దానికి ఏం లేదు. ఎందుకంటే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఐ లిడ్స్. కంటి చూపుకి సంబంధించింది గుడ్డులో కూడా స్పెసిఫిక్ పోర్షన్స్, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో వాటి దరిదాపుల్లోకి ఏం వెళ్ళము. ప్లస్ వాటి ఈ సర్జరీస్ చేసేటప్పుడు వాటి మీద ఒక షీల్డ్ పెడతాం. సో ఆ షీల్డ్ విల్ యాక్ట్ యాజ్ అ ప్రొటెక్టివ్ ఇది అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ అ వెరీ స్టెరైల్ ఎన్వైరన్మెంట్. అది అందుకే ఆపరేషన్ థియేటర్లో మాత్రమే వి డూ ప్రొసీజర్స్ లైక్ దీస్ ఇట్లాంటి చేసినాం. ఎందుకంటే కంటికి ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే చూపు అనేది డ్యామేజ్ అయ్యే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ప్రికాషన్స్ అనేటివన్నీ చాలా స్ట్రిక్ట్గా తీసుకొని చేస్తాం. ఓకే. అండ్ ఆ తర్వాత ప్రొసీజర్ తర్వాత కూడా యాంటీబయాటిక్ మందులు ఇవ్వడము అవన్నీ జరుగుతాయి. సో దాంతో ద రిస్క్ ఆఫ్ ఐ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ ఆర్ విజన్ గెటింగ్ కాంప్రమైజ్డ్ అనేది నెగ్లిజిబుల్ రియల్గా చెప్పాలి. ఈ ప్రాసెస్ అంతా లైక్ హౌ మెనీ డేస్ ఎలా జరుగుతుంది? సో వన్స్ అగైన్ డిపెండ్స్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్ అండి. సపోజ్ ఇప్పుడు మనం జస్ట్ అప్పర్ ఐలిడ్ బ్లెఫ్రోప్లాస్టీ అంటాం దీన్ని. సో అప్పర్ ఐలిడ్ బ్లెఫ్రోప్లాస్టీ చేస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ సంథింగ్ విచ్ కెన్ బి డన్ యాజ్ అన్ ఆఫీస్ ప్రొసీజర్ ఆల్సో. మీకు ఫుల్ జనరల్ అనస్థీసియా ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మరీ పేషెంట్ యాంగ్షియస్గా ఉన్నారు అంటే వాళ్ళకి కొంచెం సెడేషన్ అనేది ఇస్తాం, అంటే వాళ్ళని కొంచెం కామ్ డౌన్ చేయడానికి అట్లా ఇచ్చి అక్కడే లోకల్ అనెస్థెటిక్ డ్రగ్ ఇచ్చేసి చేసేస్తాం. సో దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వెరీ ఇట్స్ జస్ట్ డన్ యాజ్ ఎ డే కేర్ ఆఫీస్ ప్రొసీజర్. వస్తారు, చేయించుకుని కాసేపు ది జస్ట్ వెయిట్ ఫర్ గెటింగ్ రికవర్డ్ అండ్ దెన్ దే గో బ్యాక్. అది. అండ్ అఫ్ కోర్స్ yes, if you're doing something more elaborate or if the patient is very anxious, సో వాళ్ళకు మొత్తం అనెస్థీసియా ఇచ్చి చేస్తాం. ఓకే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్ అనమాట. సో మనం ఈ కంటికి అంటే మనం ఈ ఐ లిడ్ మీద సర్జరీ చేసిన తర్వాత లోకల్ అనెస్థీషియా ఇస్తారంటున్నారు. సో పెయిన్లెస్గా జరుగుతుంది ఆ ప్రాసెస్, అంతా గుడ్. బట్ వెన్ కెన్ దే గెట్ బ్యాక్ టు రెగ్యులర్ వర్క్స్? అంటే కళ్ళు ఏమైనా కంప్లీట్గా క్లోజ్ చేసుకొని ఉండాలా ఒక రోజంతా? నథింగ్ అండి, వీ డోంట్ గివ్ దెమ్ ఈవెన్ ఎనీ డ్రెస్సింగ్స్. ఓ, we just give you a thick layer of ointment on top of it. And ointment మీకు ప్రిస్క్రైబ్ చేస్తాము, you will have to keep applying it at home as well. పెద్ద ఇప్పుడు మనకు సినిమాల్లో చూపించినట్లు మొత్తం ఒక బ్లాక్ ప్యాచ్ లాగా పెట్టేసి అలాంటివన్నీ ఏమి చేయము వీటిలో. దట్స్ నాట్ రిక్వైర్డ్. సో మళ్ళీ అంటే మనం స్క్రీన్ని చూడొచ్చా? సో దెర్ ఆర్ సర్టన్ డూస్ అండ్ డోంట్స్ అండి ఆఫ్టర్ దిస్. సో ఆబ్వియస్లీ ఆ ఏరియాని మేము ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి సో వీ టెల్ ఆ స్ట్రెయిన్ అనేది కొంచెం తగ్గించుకోండి. స్ట్రెయిన్ అంటే ఇట్లా ఎక్కువ బ్రైట్ లైట్ సన్లైట్ కానివ్వండి, ఆర్ స్ట్రెయిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్స్ కానివ్వండి, ఆర్ 2-wheelers మీద రైడ్ చేస్తున్నారంటే గాలి మొహానికి తగలకుండా ఉండడము. సో ఎనీథింగ్ విచ్ కాజెస్ సమ్ స్ట్రెయిన్ ఆన్ ద ఐ అనేది ఇస్ సంథింగ్ విచ్ వీ అడ్వైజ్ నాట్ టు డూ అనమాట. ఓకే. సో ఎన్ని డేస్ రెస్ట్ అవసరం? రెస్ట్ అని కాదండి, వన్స్ అగైన్ వీ కెన్ ప్రాబ్లీ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ వీకెండ్ ప్రొసీజర్ దీనిలాగా. గెట్ ఇట్ డన్ ఆన్ సాటర్డే, మండే యూఆర్ బ్యాక్ అట్ వర్క్. వావ్. అది. సో పెయిన్ ఏమి ఉండదండి? లైక్ నాట్ మచ్ అండి. దాని తర్వాత ఒక 2-3 days తర్వాత మేనేజబుల్ పెయిన్ విత్ రెగ్యులర్ టాబ్లెట్స్ ఇస్ ఆల్ దట్ ఈస్ దేర్ అనమాట. సో ఇంజెక్షన్స్ కూడా కాదు, నార్మల్ టాబ్లెట్స్తో
మీరు పెయిన్ అనేది కంట్రోల్ చేసేసుకోవచ్చు దాంట్లో. ఓకే, సో హౌ ఎక్స్పెన్సివ్ దిస్ ఇస్? అగైన్ అగెయిన్స్ట్ ద కామన్ పర్సెప్షన్, ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్ అండి. Okay. It is not expensive. Of course, it depends on the place which you're getting it done at. Okay. You know, anywhere from say about, you know, 20,000 rupees nunchi 45,000 rupees, 50,000 rupees varaku charge chestaru. Okay. So for this particular thing, for both the eyes. Okay. So but of course, if the same dish meeru 1-star hotel, 3-star hotel, 5-star hotel, prices will be different. It's not that the dish is different, but yeah, it will be different. ఇప్పుడు మనకి ఈ లిప్ ఫిల్లర్స్ చేసుకున్నా లేదంటే హెయిర్కి పిఆర్పి చేసుకున్నా వీటన్నిటికీ అంటే ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ థింగ్. ఒక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాన్ని టాప్అప్ చేసుకోవాలి, రెన్యువల్ చేస్తూ ఉండాలి. బట్ వేరాజ్ ఇప్పుడు ఈ బ్లెఫరోప్లాస్టీ ఐలిడ్ని మనం కంటి ఐ సైజ్ని పెంచడం అనేది ఇది పర్మనెంటే కదా? ఎస్, అంటే ఇది పర్మనెంట్ అని అనొచ్చు. బట్ ద థింగ్ ఈస్, మీరు ఒకటి గమనిస్తే స్కిన్ అనేది సాగ్ అవుతూ ఉంటుందండి. దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. అంటే ఇప్పుడు ఉన్న దాన్ని మనం ఫిక్స్ చేస్తున్నాం, బట్ దట్ డజంట్ మీన్ మీ స్కిన్ సాగింగ్ అనేది మనం రివర్స్ చేస్తున్నాము ఆర్ స్టాప్ చేస్తున్నామని కాదు. సో ఏ విధంగా అయితే మీ నార్మల్ ఏజింగ్ ప్రాసెస్ వల్ల స్కిన్ సాగ్ అవుతుందో అది అక్కడ కూడా అవుతూ ఉంటుంది. ఓకే, బట్ ఎస్, మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ యూఆర్ ఇంప్రూవింగ్. ఇప్పుడు సపోజ్ ద సేమ్ థింగ్ ఈవెన్ ఫర్ ఫేస్, ఇది కూడా ఫేస్ లిఫ్ట్ అని అంటాం. ఫేస్ లిఫ్ట్ చేసిన తర్వాత అది కూడా అప్పుడున్న ఎక్సెస్ అంతా తీసేస్తున్నాం, బట్ ఆ ఏజింగ్ ప్రాసెస్ని మనం ఆపట్లేదు. సో ఆ ఏజింగ్ ప్రాసెస్ అవుతుంది. సో అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ డౌన్ ద లేన్ ఆ ఏజ్ ప్రాసెస్ వన్స్ ఇట్ క్యాచెస్ అప్, దెన్ ఆబ్వియస్లీ అక్కడ మళ్ళీ కొంచెం ఇట్లా డ్రూప్ అయినట్లు ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేం, బికాస్ దట్ ఈస్ నార్మల్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ ఏజింగ్. దాన్ని ఇస్ దేర్ ఎనీథింగ్ లైక్ వీళ్ళు ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఇలాంటి వాళ్ళు ఈ సర్జరీ చేయించుకోకూడదు అని ఏమైనా ఉందా? నథింగ్ లైక్ దట్ అండి. సో ఎనీ కపుల్ ఆఫ్ స్ట్రాంగ్ ఇండికేషన్స్ అగెయిన్స్ట్ దిస్ సర్జరీ అని ఉంటుంది. ఓకే, సో ఒకటి డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అది అన్కంట్రోల్ డయాబెటీస్. ఓకే, షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ లేని వాళ్ళు, దట్ ఈస్ వన్. కొంతమంది ఫర్ సమ్ హార్ట్ ఇష్యూస్ కానీ సమ్ దీస్ థింగ్స్ రక్తం పలసబడే మెడిసిన్స్ వాడతారు. అవును, బ్లడ్ థిన్నర్స్ అంటాం. సో ఆ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళు ఒక 5 days పాటు దే విల్ హ్యావ్ టు స్టాప్ యూజింగ్ దట్. Oh, if we go through this surgery. Yes. So because when you cut, the bleeding won't stop. So ఒక 5 days పాటు మీరు ఆ బ్లడ్ థిన్నర్స్ అనేటివి ఆపేయాలి. Now, is it so important or so trouble causing for you to stop blood thinners for 5 days? ఆ రిస్క్ బెనిఫిట్ అనేది మనం చూసుకోవాలి. Okay, and of course we'll have to consult with their cardiologist or physician who is discussing it. And if they say okay parledu or there are certain other injectable options, right, అవి ఇచ్చి ఆ కవర్లో మనం చేసుకోవచ్చు అని అంటే అప్పుడు దట్ ఈస్ వన్ దిస్ థింగ్. అండ్ థర్డ్ అండ్ ప్రాబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ ఇస్ presence of infection అండి. ఆ చుట్టూరా if there is any kind of infection, at that time we should treat that infection first and then do this particular thing anamata. Okay. So ivi broadly speaking who are not candidates for this ante these are the 3 sets of people anamata. Okay, so మొత్తానికి మనం కోరుకునే కలువకళ్ళు సాధ్యమేనంటారు. Definitely possible, but once again you have to be clear about what you want. Right, doctor. Thank you very much, doctor. Pleasure,